సిగాచి పరిశ్రమ ముందు మృతుల కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. ప్రమాదం జరిగి 3 రోజులు అవుతున్నా పనుల్లో పురోగతి లేదంటూ బాధిత కుటుంబీకులు ఆవేదన వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యుల మృతదేహాలు అప్పగించకపోతే అక్కడి నుంచి కదిలేది లేదని స్పష్టం చేశారు. మీరు బయటికి రాకండి, కంప్లైంట్ అందరు మనుషులకి ఒక్కసారి సార్ జన్మనిస్తారు. మనుషులకి 3 రోజులు మా జేసీ పనులు ఎవరికి సహకరించలేదు, గవర్నమెంట్ సహకరించలేదు. లోపలికి పోయి గడపడుతూ 4-5 లక్షలు రికార్డు పంపి 3 రోజులు అయింది. తెల్లారి వచ్చి సీఎం గారు ఇద్దరైనా దగ్గర ఉండి చూపించుకోండి, చెకప్ కి నన్ను పర్మిషన్ ఇస్తున్నా అని చెప్పారు. కానీ అక్కడ వెళ్తే స్మెల్ వస్తుంది, మీరు వెళ్ళొద్దు, మీకు ప్రాబ్లం అవుతుంది అని చెప్పారు. దానికి కూడా విల్లింగ్ ఉన్నాం మేము, సరే చెయ్యనని. మార్నింగ్ నుంచి 12 కి కూడా స్టార్ట్ చేయలేదు. 12:45 ఏమో స్టార్ట్ చేసి ఓన్లీ 20 మినిట్స్ 35 మినిట్స్ వర్క్ నడిచింది. అప్పుడు ఎక్కడి నుండి దొరికినాయి? 3 బాడీస్ అయితే దొరికినాయి. అవి మేము అడగడం వల్ల అవన్నీ దొరికినాయి, లేకపోతే అవి కూడా దొరకవు. మళ్ళీ అప్పుడు స్టాప్ అయింది వర్క్. కలెక్టర్ మేడం చెప్పిందని ఇప్పుడు మళ్ళీ రీస్టార్ట్ చేసిరు. ఓన్లీ 5 మినిట్స్ చేసిరు. అది కూడా మళ్ళీ ఇప్పుడు ఎందుకు బంద్ చేసిరో తెలియదు. మేము మార్నింగ్ వచ్చినాం, 8:30కి వచ్చినాం. ఇప్పటిదాకా కూడా వర్క్ ఏం జరగలేదు. మాకు ఎక్కడెక్కడ డౌట్ ఉందో ఆ ప్లేస్ అయితే క్లియర్ చేయాలి. కంపెనీ వాళ్ళు ఎవ్వరు లేరు, ఒక పర్సన్ ఉన్నారు, నేను చూసుకుంటా అన్నారు. ఆయనకు రెస్పెక్ట్ ఇచ్చాం, ఆయన చేపిస్తా అన్నారు, కానీ ఎవ్వరు ఏం చేయలేదు. ఓన్లీ 40 మినిట్స్ వర్క్ జరిగింది. మేము మార్నింగ్ వచ్చింది 8:30. వర్క్ చేస్తున్నామని చెప్పి ఒక 5 మినిట్స్ చేస్తున్నారు, ఆపేస్తున్నారు. 5 మినిట్స్ చేసేస్తున్నారు, ఆపేస్తున్నారు. ఇప్పుడు 3 డేస్ నుంచి మాకు కావాల్సిన బాడీస్ అవ్వాలి, ఇన్సూరెన్స్ రిస్క్ అది చెప్పండి. ఇన్సూరెన్స్ కాలిపోయిందంటే ఎలాగో వస్తుంది కదా, ఇన్ని ఫుటేజ్లు తీసుకున్నారు, ఎలాగో వస్తుంది. దానికోసం బాడీలను వెతకడం ఆపేసి ఎందుకు ఇంకా వాళ్ళ ఇన్సూరెన్స్ ప్రాసెస్ రన్ చేయాలి? ఈ పని చూడాలి కదా, బాడీస్ తీయాలి కదా. ఇదే కనుక ఫస్ట్ డేనే తీస్తే సగం మంది బతికేవాళ్ళు. ఈ రోజు ఒక అబ్బాయి దొరికాడు, మా బాడీ వెతికడం కోసం బయటపడితే అబ్బాయి స్కిన్ ఏ మాత్రం డ్యామేజ్ అవ్వలేదు, బట్టలు కూడా అలాగే ఉన్నాయి. అదే బాబుని ఆ రోజు తీస్తే ప్రాణాలతో బతికేవాడు అబ్బాయి. ఎందుకు ఇంత లేట్ చేస్తున్నారు? వాళ్ళకి మేము మర్యాద ఇవ్వడం వలన వస్తున్నారు అందరు. విఐపి వాళ్ళని లోపల పంపిస్తున్నారు, మమ్మల్ని ఎవరు చూడట్లేదు. ఈ రోజు మా చేతులు దొరికిపోయాడు కాబట్టి మాకు ఏదో మర్యాద చేస్తున్నట్టు లోపల కూర్చోబెట్టి మమ్మల్ని నమ్మిస్తున్నారు. సార్కి రెస్పెక్ట్ ఇచ్చాం. ఇంకా కనుక ఇది అవ్వకపోతే ఇంకా మేము వేరే దారి చూడాల్సి వస్తుంది. వాళ్ళు వరకు మంచిగా చేస్తే ఫస్ట్ డేనే దొరికేది, ఇప్పటికైనా దొరుకుతాయి. అందులో బాడీస్ ఎన్నో ఉన్నాయి, కానీ వీళ్ళు వర్క్ సరిగ్గా చేయట్లేదు, చాలా స్లోగా చేస్తున్నారు, రెస్ట్ తీసుకుంటున్నారు, పట్టించుకోవట్లేదు, వచ్చి మా నోరు మూయిస్తున్నారు తప్ప వీళ్ళు వర్క్ అనేది హార్డ్ గా చేయట్లేదు. మా స్టాఫ్ లకి నైట్ డ్యూటీ పెట్టి వర్క్ చేపిస్తారు కదా, అదే నైట్ డ్యూటీ వేసి అదంతా క్లీన్ చేయించాలి కదా, నైట్ డ్యూటీ వేయించాల్సింది కదా. నైట్ డ్యూటీ వేయక అది సెల్లర్ ఏదైతే ఉందో మొత్తం క్లియర్ అవ్వాలి, ఎన్ని బాడీస్ ఉన్నాయో అన్ని బాడీస్ బయటికి రావాలి. అప్పుడే మేము ఇక్కడ నుంచి కదులుతాం. అప్పటి వరకు వెళ్ళాం. ఎన్ని రోజులైనా ఎన్ని రాత్రులైనా ఇక్కడే ఉంటాం. మాకు తిండి నిద్ర అనేది అవసరం లేదు. మా ప్రాణం పోయింది, మా ప్రాణం దొరికేంత వరకు మేము వెళ్ళాం.